పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, అక్టోబర్ నెల మరియమాత పూజిత మాసం 4వ రోజు ఈ యొక్క ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మంగళవార్త జపం. దేవుని అనుగ్రహాలతో పరిపూర్ణంగా నింపబడిన మా మరియమాత ఆయన ఊహలో సృష్టించి ఆరంభంలోనే జన్మించిన మా అమ్మ, ప్రభువైన దేవుని కృపావరాలతో రూపొందిన మా తల్లి, ఈ లోక రక్షణకై దేవుని వరప్రసాదాలను పుణికిపుచ్చుకున్న దానవు, దేవుని కృపా ఫలాలను ఈ లోకానికి అందించిన ఓ సువిశాల కల్పవృక్షానివి. ఆత్మ దేవుని ఆలయమై పవిత్ర ఆత్మ సహకారంతో విరాజిల్లుచున్నావు. నీకే వందనం, శుభవందనం, అభివందనం. దేవుని మనిషిని దైవ సాన్నిధ్యానికి నిదర్శనము అయితివి. దేవుని రక్షణానందం ముందుగానే నీ పరమైనది. నీవే ఆనంద నిలయమైతివి. మెస్సియా రక్షణము యాకోబు వంశంలో దావీదు రాజరికము నీ నుండే ఉదయించగా దైవ కుమారుడని పేరును గణించిన ఆయన పవిత్రాత్మ శక్తితో నీ ప్రియ తనయుడిగా దైవ ప్రణాళికను నెరవేర్పుటకొచ్చిన యేసుకు జన్మనిచ్చితివి. త్రియేక దైవమే నీ యందుండి ఈ మహాకార్యాన్ని నెరవేర్చుచూ సాగెను. ఆది స్త్రీ ఏవ పాపమును బాపగా అవిధేయతను తొలగించి పాప ఫలమైన మరణమును జయించ జీవనకర్తను ఎలకందించితివి. సాతాను తలను చెతగొట్టి దానికి గర్వభంగము కలిగించినట్టి స్త్రీ జాతి ఆత్మగౌరవం కాపాడి ధన్యురాలు వైతివి. దైవ చిత్తానికి విధేయించి దేవుని దాసినంటూ సాతాను నాశనమును కావించితివి. నీకు తోడై నీ తనయుడు సాతాను తంత్రములను తుదముట్టించి మానవులకు రక్షణ సాధించుటకై సిలువలో బలినర్పించి తన విధేయతతో దైవ చిత్తానికి లోబడి సాధించే మా పరిపూర్ణ రక్షణము ఇహపరములను సంతోషపెట్టి సృష్టి పోగొట్టుకున్న సౌందర్య రూపం తిరిగి తెచ్చితివి. పవిత్రమూర్తి మాకును శ్రీసభ అనే నూతన జాతికి నీ తల్లివి. పాపాత్ములమైన మా కొరకు నీ కుమారుని దేహమైన శ్రీసభ కొరకు ఎల్లప్పుడూ మా మరణ గడియలో కూడా నీ వేడుదలను మధ్యవర్తిత్వపు ప్రార్థన సహాయాన్ని అందించుము. దేవునికి విధేయత చూపిస్తూ కడవరకు జీవించు మహోన్నత జీవితాన్ని మాకు నేర్పుము. ప్రియ జనని, మా మీద దయగా ఉండి ఈ యొక్క పరలోక జపాన్ని మేము ధ్యానిస్తుండగా దీని యొక్క అమూల్యమైనటువంటి విషయాలను మాకు నేర్పించమని వేడుకుంటూ ఉన్నాం. మంగళవార్త. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఈ యొక్క వాక్యం మీద ఈనాడు ధ్యానించుదాం. దేవవర ప్రసాదములతో నిండిన మరియ. ఇది దివ్య వార్త వాహుడు మరియమాతకు ప్రత్యక్షమై చెప్పిన మాట. నిజానికి ఇది త్రియేక దైవాన్ని స్తుతించే కీర్తనగా మనం గ్రహించాలి. ఎందుకంటే దేవదూత మరియమాతను శ్లాఘిస్తూ పలికిన ఈ మాటలు అంతటా ఘనతను మరియమాతకు ఇచ్చిన దేవునికే చెందుతాయి. దేవుడే ఆమెను అంతటి ఘనమైన శ్రీమూర్తిగా రూపొందించాడు. ఆమె పునీతత్వంనకు కర్త అతడే. కాబట్టి ఆమెను పొగిడినప్పుడు ఆ పొగడ్తలు దేవునికే చెందుతాయి. ఆయనే మహిమపరచబడాలి. కారణం, ఆయన చేసిన జీవరాశులలో నిర్మలమైన శ్రేష్టమైన మరియ అను దేవుని బిడ్డను శ్లాఘించినప్పుడు దేవునిని మనం శ్లాఘిస్తూ ఉన్నాం. ఆమెను మహిమపరచినప్పుడు పుత్రుడైన దేవుని తల్లిని మహిమపరచున్నాం మరియు పవిత్ర ఆత్మదేవుని మహిమపరుచున్నాం. కారణం, ఆత్మదేవుడు ఆమెను తన అనుగ్రహాలతో నింపిన
విధానాన్ని ముగ్ధులమై మైమరచి ఆశ్చర్యములతో ఆమెను ఆలయముగా మలుచుకున్న ఆత్మదేవుని పొగడుచున్నాము. దేవదూత చెప్పిన మంగళవార్తతో మరియమాతను కీర్తించినప్పుడు ఆ కీర్తనలను ఆమె దేవునికి చేరుస్తుంది. ఎలాగంటే పునీత ఎలిజబెత్తమ్మ మరియమాతను పొగిడినప్పుడు ఆమె ఆనందించింది. ఆ ఆనందంలోనే దేవుని స్తుతి గీతం, స్తోత్ర గీతం పాడినట్లుగా మనము ఆమెను కీర్తిస్తే ఆ కీర్తనను వెంటనే దేవునికి చేరవేస్తుంది. కాబట్టి మంగళవార్త మరియను స్తుతించే జపములా ఎలా ఉందో అలాగే త్రియేక దైవాన్ని స్తుతించే ప్రార్థనగా కూడా ఉందని మనం గ్రహించాలి. ఒకరోజు పునీత మెటిల్డా ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఇంతకు ముందు కంటే ఎక్కువ మరియమాత మీద తన ప్రేమను నిరూపించాలి అని ఆలోచిస్తూ ధ్యానంలో తన్మయంలోకి జారుకుంది. దేవమాత ఆమెకు దర్శనమిచ్చి మంగళవార్త అక్షరాల బంగారు వర్ణంలో దగదగ మెరుస్తూ ఆమె గుండెలకు దగ్గరగా చిత్రీకరించబడి ఉన్నాయి. దేవమాత ఆ పునీతురాలితో, నా ప్రియపుత్రిక, నాకు మంగళవార్త జపం కన్నా ప్రీతికరమైన ప్రార్థన మరొకటి లేదు. ఈ వార్తతోనే త్రియేక దైవం నన్ను ఎంతో ఉన్నతమైన స్థితికి లేవనెత్తి సాక్షాత్తు దైవకుమారునికే తల్లిని చేశాడు. కాబట్టి ఈ మంగళవార్త కన్నా నన్ను సంతోషపెట్టేది మరేది లేదు అని చెప్పింది. ఆవే అనే పదం ఏవను సూచించేదిగా గ్రహించాలి. నేను నేర్చుకున్నది ఏమిటంటే, దేవుడు తన అనంతమైన ప్రేమలో నన్ను పాపం నుండి సంరక్షించుకున్నాడు. ఆది స్త్రీ అయిన ఏవ అనుభవించిన అన్ని వినాశనాల నుండి నన్ను తప్పించాడు. మేరీ అనగా వెలుగుతో నిండినది అని అర్థం. అనగా దేవుడు నన్ను తన వెలుగుతో, జ్ఞానంతో నింపాడు. నన్ను ఒక వెలుగుచున్న తారలా చేసి పరలోక భూలోకాలకు వెలుగు ప్రసరింపచేయు సాధనముగా మార్చాడు. ప్రియ స్నేహితులారా, మరి యొక్క మంగళవార్త జపాన్ని క్షుణ్ణముగా వచ్చే వీడియోలో మీతో పంచుకోవడం జరుగుతుంది. తల్లి యొక్క దీవెనలు పొందుకోవడానికి ఈ నెలంతా కూడా జపమాలను జపిస్తూ దేవుని యొక్క నిండైన వరాలను పొందుకోవడానికి సహాయపడుతుందంటలో సందేహం లేదు. జపమాలను జపించుదాం, తల్లి యొక్క దీవెనలు పొందుకుందాం, ఎల్లప్పుడూ కాపాడమని